దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కాపు యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాళ్ళని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలాగో ఆయన దగ్గర ధనంతో పెట్టిన విద్య ఉంటుంది. ఆయన దగ్గర అసలు కష్టపడక్కర్లా, రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తుల్ని కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు. అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్లో చూపించాల్సి వస్తుందని బ్లాక్లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ 10 కోట్లు. ఆ 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ని హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఈ మాట వాస్తవం. ఈ డబ్బులు మీకు ఎవరిచ్చారు? ఏ ఫిలిం ప్రొడ్యూసర్ ఇచ్చారు? మీరు ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి జనాల్లో ప్రజలందరూ కూడా మీరందరూ నాదెండ్ల మనోహర్ మీ ఇంటికి వస్తే, ఎవరైనా సరే ఆయన తరపున ప్రచారానికి వస్తే ఓటుకి 10,000 అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి. మీరందరూ ఓటుకే 10,000 20,000 అడిగి తీసుకోండి. ఎందుకంటే ఇద్దరు కూర్చునే కారు 10 కోట్లకు కొన్న వ్యక్తి మీకు 10,000 20,000 ఇవ్వలేడా? 10,000 20,000 తీసుకోండి. మీరందరూ జనాల్లో తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి. దేనికి వేయాలి? ఫ్యాన్కి వేయాలి. జనాలు దరిద్రం పోద్ది. అప్పుడు కానీ జనాలు దరిద్రం పోద్ది. డబ్బులు ఇస్తారు, బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి. తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి? మన సింబల్ ఫ్యాన్కి వేయాలి. దేనికే? ఫ్యాన్కి వేయాలి. వేయండి. ఏంటి నా మీద చాలామంది నాయకులు చోటా మోటాగాళ్ళు, గల్లీల్లో తిరిగేటోళ్ళు, 420 గాళ్ళు, అమ్మాయిలు బ్రోకర్లు, చీటీలు ఎత్తేసిన వాళ్ళు, దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి. లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధమంటే, జనసేన పార్టీ తరపున ఎవరైనా సిద్ధమంటే నేను వస్తా. అంతేగాని ఇష్టానుసారం కారు కోతలు పిచ్చి కోతలు కూస్తే తప్పనిసరిగా మేము కూడా మరింత ధీటుగా సమాధానం చెప్తాం. మీ మీద ఉన్న అన్ని ఆధారాలు బయట పెడతాం. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తా ఉన్నా. అది పచ్చి అబద్ధం. విదేశాల్లో ఉండేటువంటి జనసేన పార్టీ మద్దతుదారులు, జన సైనికులు, భారతదేశం మొదలు అక్కడ